లాస్ట్ శనివారం రోజు పూణే యాక్సిడెంట్లో ఒక 17 ఏళ్ల రిచ్ కిడ్ ఒక బిల్డర్ కొడుకు ఫుల్గా తాగి 2 కోట్ల విలువన్న పోర్ష్ స్పోర్ట్స్ కార్లో గంటకు 240 కిలోమీటర్ల వేగంలో వెళ్తూ స్కూటర్లో వెళ్లే 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ను గుద్దాడు. స్పాట్లోనే 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చనిపోయారు. కోర్టు ఇచ్చిన తీర్పు వింటే రక్తం మరుగుతుందండి. కోర్టు ఏమనుందో తెలుసా? నీకు కేవలం 17 ఏళ్ళు ఉన్నాయి, నువ్వు యాక్సిడెంట్ చేసావు కదా, ఒక పని చేయి, రోడ్ యాక్సిడెంట్ గురించి 300 పదాల ఎస్సే రాయి. రోడ్ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది, రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురావాలి అనే ఎస్సే రాయి. ఒక 15 రోజులు పిక్నిక్ లాగా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళు, ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయో కనుక్కో, ట్రైనింగ్ తీసుకో అని తీర్పిచ్చారు. దీని గురించి చెబుతుంటేనే వామిటింగ్ వచ్చేలా ఉంది. ఆల్కహాల్ మానేయడానికి రీహాబిటేషన్ సెంటర్కు వెళ్ళు అని చెప్పి ఆ కుర్రాడికి బెయిల్ ఇచ్చింది కోర్టు. ఎంత డబ్బుంటే రిచ్ కిడ్ అయితే ఇలాంటి తీర్పు ఎవరైనా ఇస్తారా? దేశవ్యాప్తంగా ఈ తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, సీసీటీవీ ఫుటేజ్లో ఏముంది, ఆ కుర్రాడు ఎక్కడ తాగాడు, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ముఖ్యంగా ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి న్యాయ వ్యవస్థ ఎందుకు మారాలో చెప్తా. దానికంటే ముందు వీడియోను లైక్ చేయండి, ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు. లాస్ట్ శనివారం రోజు రాత్రి 2:30 పూణే నగరంలోని కళ్యాణి నగర్ అనబడే ఏరియాలో ఒక 17 ఏళ్ల వేదాంత్ అగర్వాల్ అనబడే కుర్రాడు ఫుల్గా తాగి తన ఫ్రెండ్స్తో గంటకు 240 కిలోమీటర్ల వేగంతో పోర్ష్ అనబడే ఒక స్పోర్ట్స్ కార్ను నడుపుతున్న సీసీటీవీ ఫుటేజ్ మొదటగా చూడండి. కార్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తోందో. ఈ కార్ వెళ్ళి అనీష్ అవాధియా అండ్ అశ్విని కోస్ట్ అనబడే 24 ఏళ్ల అమ్మాయి అబ్బాయి బైక్ మీద వెళ్తుంటే ఈ కార్ వెళ్ళి ఆ ఇద్దరిని గుద్దింది. స్పాట్లోనే అక్కడే ఆ ఇద్దరు చనిపోయారు. పాపం ఆ ఇద్దరి ఫొటోస్ ఇక్కడ చూడండి, వాళ్ళ అమ్మా నాన్న ఏడ్చే వీడియోస్ ఇక్కడ చూడండి. వీళ్ళిద్దరూ చేసిన తప్పేంటండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడానికి పూణేకు వెళ్ళారు. కష్టపడి చదివారు, 4 years డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆన్ క్యాంపస్లో మేబీ ఆఫ్ క్యాంపస్లో జాబ్ కొట్టి ఉంటారు. కేవలం 24 years మాత్రమే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారి ట్యాక్సులు కడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్న ఇద్దరు భారత పౌరులను చదువు సంధ్య లేని తండ్రి డబ్బుతో తాగి తందనాలాడి బాధ్యతారాహిత్యంగా కారు నడిపిన ఒక పోకిరి చేతిలో ఇద్దరు చనిపోవడం ఘోరం. ఈ పోర్ష్ కార్ ఇద్దరిని గుద్ది డివైడర్కు తగిలి ఆగిపోయింది. అక్కడున్న లోకల్ ప్రజలు కారు లోపల ఉన్న కుర్రాలను బయటకు తీసి బాగా కొట్టారు. కొట్టిన వీడియోస్ ఒకసారి చూడండి. యాక్సిడెంట్ చేసిన కుర్రాడు మరియు ఇతని ఫ్రెండ్స్ మందు తాగి పార్టీ చేసుకుని వస్తున్నారు. యాక్సిడెంట్ చేసే ముందు ఈ బ్యాచ్ 1 కాదు 2 బార్స్కు వెళ్ళి తాగారు. కోసి అనే బార్కు వెళ్ళి తాగారు మరియు మ్యారియట్ సూట్స్లో ఉన్న బ్లాక్ క్లబ్ అనబడే బార్కు వెళ్ళి తాగి యాక్సిడెంట్ చేశారు. మందు తాగిన సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ చూడొచ్చు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ కుర్రాడి రిచ్ బిల్డర్ ఫాదర్ అయిన విశాల్ అగర్వాల్ పారిపోయారు. ఈ రోజు ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆ సండే రోజు ఏం జరిగిందో తెలుసుకోండి. న్యాయ వ్యవస్థలో ఇదొక బ్లాక్ డే లాంటిది. సండే రోజు పోలీసులు ఆ కుర్రాడి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 18 కంటే తక్కువ వయసు ఉన్న వారికి, మైనర్ పిల్లలకు డిస్ట్రిక్ట్ కోర్టు కానీ హైకోర్టు కానీ విచారణ చేయదు. మైనర్ పిల్లలకంటూ సపరేట్ చైల్డ్ కోర్టు ఉంటుంది. ఆ చైల్డ్ కోర్టు పేరే జువనైల్ జస్టిస్ బోర్డ్. ఇక్కడ జువనైల్ అంటే చైల్డ్ అని అర్థం. శనివారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. ఆదివారం రోజు ఆ కుర్రాడికి జువనైల్ కోర్ట్ బెయిల్ ఇచ్చేసింది. అక్కడ 2 ప్రాణాలు పోయాయి. ఎవ్వడికి బాధ లేదు, ఒక విచారణ లేదు, కౌన్సిలింగ్ లేదు. ఆ కుర్రాడి తండ్రి పారిపోయారు. అయినా కొన్ని గంటల్లో కోర్టు బెయిల్ ఇచ్చి పెద్ద ఘనకార్యం చేశావు అంటూ 300 పదాల ఎస్సే రాయి అంటూ ఆల్కహాల్ రీహాబిటేషన్ సెంటర్కు వెళ్ళు అని ఆ కేసును కొట్టిపారేసింది. యాక్చువల్లీ ఆదివారం రోజు మానసీ ప్రదేశ్ అనబడే ద చీఫ్ జస్టిస్ మెజిస్ట్రేట్ లేరు. జడ్జి మేడం గారు లీవ్లో ఉన్నారు. ఈమె ప్లేస్లో జువెనైల్ జస్టిస్ బోర్డు మెంబర్ అయిన డాక్టర్ ఎన్ఎల్ ధాన్వాడే అనబడే జడ్జి గారు ఈ తీర్పు ఇచ్చారు. మిడిల్ క్లాస్ అంటే పేదవాడు అంటే కోర్టుకి జోక్ అయిపోయింది. మన దేశంలో రూల్స్ అన్నీ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే. రాజకీయ నాయకులు, డబ్బులున్నవారు న్యాయ వ్యవస్థలోని లూప్ హోల్స్ వెతికి బెయిల్ తీసుకుంటారు, ఎలాగైనా తీసుకుంటారు. మన దేశంలో పెద్ద పెద్ద స్కాములు చేసిన వారందరూ బెయిల్ మీద రాజకీయాలు చేస్తున్నారు. మొన్న ఎన్నికల ప్రచారానికి
ఒక పెద్ద నాయకుడికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందండి. వెళ్ళి ఎన్నికలు ప్రచారం చేసుకో, ఎలక్షన్స్ ర్యాలీస్కు వెళ్ళు అని సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. 100 రూపాయల లంచం తీసుకున్న ఒక మధ్యతరగతి ఉద్యోగికి 10 ఏళ్ల జైలు శిక్ష వేస్తారు. పెద్ద పెద్ద లాయర్స్ను పెట్టుకొని కేసు వాదించే వారికి, డబ్బులు పంచేవారికి ఈజీగా బెయిల్ ఎలా ఇస్తారో తెలియదు. అలా అయితే దేశాన్ని 2 ముక్కలు చేస్తా, ఖాళీస్తాన్ను తీసుకొస్తా అనబడే అమృత్పాల్ సింగ్ కూడా బెయిల్ ఇవ్వండి. నేరస్తులందరినీ ఎన్నికల ప్రచారం చేయమని బెయిల్లో పంపండి. అమృత్పాల్ సింగ్ ఎంపీ సీట్ కోసం కాంటెస్ట్ చేస్తున్నాడు. ఈయన కూడా బెయిల్ ఇచ్చి ఎన్నికల ప్రచారం చేయమనండి. ఇద్దరిని చంపిన కుర్రాడు మైనర్ అని చెప్పి గంట సమయంలో బెయిల్ ఎలా ఇచ్చేస్తారు? ఆదివారం రోజు అంత ఫాస్ట్గా తీర్పిచ్చే అవసరం ఏముంది? డబ్బులున్న అబ్బాయి ఒక్కరోజు జైల్లో రిమైండ్లో ఉండలేడా? ఎంత డబ్బు తీసుకొని ఈ తీర్పు ఇచ్చి ఉంటారు అని నేను కాదు, భారతీయులందరూ అడుగుతున్నారు. ఈ తీర్పు తర్వాత ప్రజల్లో కోపం వచ్చింది. ట్విట్టర్లో పూణే యాక్సిడెంట్ అనేది ఈ రోజు వరకు ట్రెండ్ అవుతోంది. ఎక్స్పర్ట్స్ కూడా, అంటే లా ఎక్స్పర్ట్స్ కూడా ఈ బెయిల్ అనేది ఇల్లీగల్ అంటున్నారు. ఆ 17 ఏళ్ల కుర్రాడి తండ్రి పేరు విశాల్ అగర్వాల్. విశాల్ అగర్వాల్ బ్రహ్మ కార్ప్ అనబడే ఒక పెద్ద బిల్డర్ కంపెనీకు ఓనర్. వీళ్ళది పూణేలోని పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. 1982 నుండి ఈ అగర్వాల్ ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నారు. డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టే తన కుమారుడికి 2 కోట్ల కార్, పోర్ష్ కార్ గిఫ్ట్గా ఇచ్చాడు. కార్ ఇప్పించడం తప్పు కాదు, రిచ్ పీపుల్ అందరూ చెడ్డోళ్ళు కాదు. తన కొడుక్కి కార్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం చెడ్డ పని కాదు, కానీ లైసెన్స్ లేని మైనర్ కొడుక్కి ఇప్పించడం అనేది తప్పు. ఒకవేళ కార్ ఇప్పించిన డ్రైవర్ పెట్టకుండా ఈ కుర్రాడిని విచ్చలవిడిగా వదిలేయడం అనేది తప్పు. మందు తాగనివ్వడం అనేది తప్పు. ఒక రకంగా చెప్పాలంటే ఈ యాక్సిడెంట్లో విశాల్ అగర్వాల్ కూడా నేరస్తుడే. పూణే పోలీసులు జువెనైల్ కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదు అని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. నాకు ఒక్కటి అర్థం కాదు, రాజ్యాంగ చట్టాల ప్రకారమే జడ్జిలు అనేవారు తీర్పులు ఇస్తారు కదా. జువెనైల్ జడ్జి ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదు అని హైకోర్టుకు వెళ్తున్నాం. హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నాం. ఫైనలీ సుప్రీంకోర్టు 5 ఏళ్ల తర్వాతో లేదా 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాతనో ఈ తీర్పు తప్పు అని కరెక్ట్ తీర్పు ఇస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఫైనల్ రైట్. కానీ తప్పుగా తీర్పిచ్చిన జడ్జిలకు ఎందుకు ఫైన్ అయ్యారు? ఎందుకు అకౌంటబుల్గా నిలబెట్టరు? జస్ట్ ఆస్కింగ్ అంతే. ఒక హైకోర్టు జడ్జ్ లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ దేని బేస్ మీద తీర్పిస్తారు? లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇస్తారు. జడ్జ్ అనేవారు అన్నీ అనలైజ్ చేసి తీర్పు ఇవ్వాలి, ఎందుకంటే జడ్జ్ అనేవారు చాలా పెద్దవారు కాబట్టి. బట్ వీళ్ళు తీర్పు తప్పైనప్పుడు వీళ్ళను ఎందుకు ఎవరు అకౌంటబుల్ చేయరు? రాజ్యాంగం ఏమంటుంది? అందరూ సమానమే అంటుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరూ సమానమే కదా, ఒకరికి ఎందుకు వేరే విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది? అదే మామూలు నేరస్తుడికి ఇంటికి పంపిస్తారా? ఒక 20 రోజులు మీ ఇంట్లో ఎంజాయ్ చేసిరా, మీ ఇంట్లో ఫంక్షన్ అటెండ్ అయ్యిరా అని బెయిల్ ఇస్తారా? ఉదాహరణకు నేను నా క్లయింట్కి క్వాలిటీ లేని ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు రీఫండ్ చేసే బాధ్యత నాదా కాదా? నేనే కదా అకౌంటబుల్. డిస్ట్రిక్ట్ కోర్టులో, హైకోర్టులో ఇచ్చిన ఒక తప్పుడు తీర్పు సుప్రీం కోర్టుకు వెళ్తుంది. కోర్ట్స్ యొక్క టైం వేస్ట్ అవుతుందా లేదా? ఇక్కడ ఒక తప్పుడు తీర్పు కారణంగా కేసు సుప్రీం కోర్టుకు వెళ్తే హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో, జువెనైల్ కోర్టులో టైం వేస్ట్ అయిందా లేదా? ఈ టైం వేస్ట్ అయిన దానికి ఎవరు అకౌంటబుల్? ఒక రెస్టారెంట్ ఓనర్ అన్హైజీనిక్ ఫుడ్ డెలివర్ చేస్తే కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళి మరీ ఫైన్స్ కట్టించుకుంటారు. ఇన్ని సంవత్సరాల నుండి తప్పుడు తీర్పు ఇచ్చిన పెద్ద పెద్ద జడ్జీలకు ఫైన్స్ ఎందుకు పడవు? ఒకవేళ ఎవరైనా జడ్జికి ఫైన్ పడి ఉంటే మీకు అటువంటి కేసు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాకు తెలియదు. ఇక్కడ నేను బ్యాడ్ డిసిషన్ ఇచ్చిన జడ్జిది తప్పు అనడం లేదు. మన న్యాయ వ్యవస్థలో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టే హైకోర్టులో ఓడిపోయిన కేసులు సైతం సుప్రీంకోర్టులో గెలుస్తున్నాయి. డబ్బుంటే మంచి మంచి లాయర్స్ను ఆఫర్ చేసే స్థాయి ఉంటే సిస్టమ్ను తొక్కుకుంటూ పోవచ్చని ఇప్పటికే ఒక పెద్ద బాలీవుడ్ సినిమా యాక్టర్ అయిన సల్మాన్ ఖాన్ రోడ్లో పడుకున్న వారిని గుద్ది బెయిల్లో బయటికి వచ్చి హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే సిస్టమ్ లూప్ హోల్స్ లో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వారు ఫారెన్ కంట్రీస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. పూణే యాక్సిడెంట్ లో ఆ 17 ఏళ్ల కుర్రాడి విషయంలో సరిగ్గా ఇదే జరిగిందండి. డబ్బులు పెట్టి మంచి మంచి లాయర్స్ను హైర్ చేసుకున్నారు. సిస్టమ్ యొక్క లూప్ హోల్స్ను వాడుకొని బెయిల్ ఇప్పించారు. పూణే పోలీసులు ఏమంటున్నారు అంటే ఆ కుర్రాడికి ఐపీసీ సెక్షన్ 304A అప్లై చేసి నెగ్లిజెన్స్గా డ్రైవ్ చేసినందుకు హత్య జరిగింది అనే నేరం మీద శిక్ష పడేలా చేయాల్సింది, కానీ ఐపీసీ సెక్షన్ 304 మీద కేసు వేశారు. సెక్షన్ 304 మీద కేసు వేస్తే బెయిల్ అనేది ఈజీగా దొరుకుతుందని పోలీసులు అంటున్నారు. 304 సెక్షన్లో ఒకవేళ యాక్సిడెంట్ చేసినా బెయిల్ అనేది దొరుకుతుంది. నేను ఇంతకుముందు చెప్పా కదా, సిస్టమ్ లూప్ హోల్స్ను ఎలా వాడుకోవాలో డబ్బున్న వాళ్ళకి, పెద్ద పెద్ద లాయర్స్కు బాగా తెలుసు. వీళ్ళు యాక్సిడెంట్ చేసిన ముద్దాయితో ఏమని చెప్పించారో తెలుసా? తనకు ఆల్కహాల్ అడిక్షన్ ఉంది అని, ఆల్కహాల్ అడిక్షన్ కారణంగా తాను యాక్సిడెంట్ చేశాడు అని, ఆల్కహాల్ అడిక్షన్ వల్ల మెంటలీ ఇంబ్యాలెన్స్గా ఉన్నాడు అని చెప్పించారు.
ఇలా చెబితే బెయిల్ ఈజీగా వస్తుంది అని లూప్ హోల్ను వాడుకున్నారు. యాక్చువల్లీ పూణే పోలీసులు జువెనైల్ కోర్ట్ ఇచ్చిన డిసిషన్ను రివ్యూ చేయాలని కోరారు. ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరారు. అకార్డింగ్ టు జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 సెక్షన్ 15 ఆధారంగా ఒకవేళ ముద్దాయికి 16 నుండి 18 ఏళ్ల వయసు ఉంటే జడ్జీలు ఆ ముద్దాయిని మేజర్ బాలుడిగా పరిగణించాలి. ఈ కేసులో మేజర్ వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుందో అలాంటి శిక్ష ఆ 17 ఏళ్ల కుర్రాడికి పడాలి అని పోలీసులు జువెనైల్ కోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని కోరారు. యాక్చువల్లీ ఈ డిసిషన్ను రివ్యూ చేస్తున్నారు. ఈ రోజు 4:30 ఫైనల్ డిసిషన్ అనేది వస్తుంది. వెదర్ ఆ కుర్రాడికి శిక్ష పడుతుందా, జైల్లో వేస్తారా, లేకపోతే 300 పేజీల ఎస్సే రామంటారా, లేదా 20 రోజులు పిక్నిక్ పంపుతారా అనేది తెలియదు. అంత మన జడ్జీల చేతిలో ఉంది. ఇతనికి ఎటువంటి శిక్ష పడుతుంది అనేది ఈ రోజు తెలుస్తుంది. నిన్న ఆ 17 ఏళ్ల కుర్రాడి తండ్రిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ తండ్రి జైల్లో ఉన్నారు. ఇక్కడ పబ్స్ అండ్ బార్స్ గురించి చెప్పాలి. ఒక వ్యక్తి యొక్క వయసు చూడకుండా ఎలా ఆల్కహాల్ను సర్వ్ చేశారు. కోర్ట్ అనేది అన్ని బార్స్ పైన నోటీసును జారీ చేయాలి. మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏమన్నారు అంటే రెస్టారెంట్ అండ్ బార్స్ పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కస్టమర్ యొక్క ఏజ్ ను అడగాలి. అండర్ ఏజ్ ఉన్న వాళ్ళకి డ్రింక్స్ ను సర్వ్ చేయకూడదు అన్నారు. శివసేన యూబీటీ లీడర్ అయిన సంజయ్ రావుత్ గారు ఏమన్నారు అంటే పూణే పోలీస్ కమిషనర్ అయిన అమతీష్ కుమార్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే పోలీస్ అనేవారు మిస్లీడింగ్ రిపోర్ట్ ఇచ్చినందుకే ఆ కుర్రాడికి బెయిల్ దొరికింది అని గంభీరమైన ఆరోపణ సంజయ్ రావుత్ చేశారు. సో పూణే పోస్ట్ యాక్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ ను కామెంట్ చేయండి. 4 ఏళ్లు కష్టపడి బీటెక్ చదివి ఎంతో కష్టపడి సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకొని ఎక్కడో మధ్యప్రదేశ్ నుండి పూణేకి వచ్చి ఉద్యోగం చేస్తున్న ఆ ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసిన తప్పేంటి? రాత్రిపూట హ్యాపీగా తిరుగుతున్నారు, బైక్ లో వెళ్తున్నారు. అటువంటి వారిని గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వచ్చి గుద్ది ఒక వ్యక్తి వెళ్ళిపోయి బెయిల్ తీసుకొని హ్యాపీగా ఉన్నాడు. ఆ ఇద్దరు టెక్కీస్ యొక్క అమ్మా నాన్న ఏడుస్తున్నారండి. సో ఇప్పటికైనా న్యాయ వ్యవస్థలో లూప్ హోల్స్ ఉండకుండా చేయాలి. మన జ్యుడిషియల్ సిస్టమ్ను ఓవర్హాల్ చేయాలి. ఇప్పటికైనా మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ఇది ఒక లాంగ్ గోయింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఎప్పుడో బ్రిటిషర్ల కాలం యొక్క చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి. ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. జువెనైల్ కోర్టు తప్పు చేస్తే హైకోర్టుకు వెళ్తారు, హైకోర్టు తప్పు చేస్తే డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్తారు, డిస్ట్రిక్ట్ కోర్టు తప్పు చేస్తే సుప్రీం కోర్టుకు వెళ్ళి తమ్మిని బిమ్మిని తమ్మి చేయగలరు. తప్పును ఒప్పు చేయగలరు, ఉప్పును తప్పు చేయగలరు. డబ్బులుంటే లాయర్స్ ఏమైనా చేయగలరు. ఎవరికి అకౌంటబిలిటీ లేదు. ట్యాక్సులు కట్టేవాడికి మాత్రమే అకౌంటబిలిటీ ఉంటుంది. వేరే ఎవరికి ఇక్కడ అకౌంటబిలిటీ లేదు. స్కామ్ చేసిన వాళ్ళు రాజకీయాలకు వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు. స్కామ్ చేసిన వాళ్ళు ఎన్నికల ప్రచారానికి వెళ్ళొచ్చు. స్కామ్ చేసిన వాళ్ళు సీఎంలు పిఎంలు అవ్వచ్చు. మన జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఇప్పటికైనా మారాలి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.